టెస్ట్ పూర్తికి మనందరం దంచి కొట్టాలి, కుటుంబం ఏంటో చూపించాలి. ఒక్కసారి నా గన్స్ కొట్టాలంటావా? 1 2 3 హలో గురు, ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా. మ్యామ్ స్కిట్ ఎలా ఉంది? అత్త ఫామ్ లో అంటే ఏమవుతుంది మరి స్కిట్? ఊపేస్తుంది. అలానే ఊపేసింది స్కిట్ కూడా. అసలు వాళ్ళని కొడుతున్నప్పుడు వాళ్ళెంత భయపడుతున్నారు, నువ్వు ఎలా కొడతావు, మాకు ఇక్కడి నుంచి తగులుతున్నాయి తెలుసా బాబాయ్, ఏ రకంగా వచ్చి కొడుతుందో అని. చించేసావు అత్త. నవదీపన్న పంచులు కదా బాగున్నాయి, కానీ అన్నిటికంటే స్టాండింగ్ అవుట్ ఈ స్కిట్ లో ఏంటంటే, మామూలుగా మీ గ్రూప్ లో కూడా ప్రతి క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ చెప్పే ప్రతి డైలాగ్ కి రియాక్ట్ అవుతూ వాళ్ళ క్యారెక్టర్ లో ఉంటూ అందరూ కంటిన్యూస్ గా యాక్ట్ చేస్తున్నారు, ఎవరు రిలాక్స్ అవ్వట్లేదు. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఒక్కొక్కసారి మళ్ళీ చూసినప్పుడు, అంటే మామూలుగా టీవీలో చూసినప్పుడు కానీ ఇప్పుడు కూడా జనరల్గా ఎవరిదైనా డైలాగ్ జరుగుతుంటే ఎవరిని చూసినా ఆ డైలాగ్ వింటూ మిగతాదంతా ఎంజాయ్ చేయొచ్చు, అలా అనిపిస్తుంది అనమాట. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్, ఈక్వల్లీ వెరీ గుడ్ జాబ్. అందరూ చాలా బాగుంది. మాస్టర్ చందు గారు బాగుంది, బాగా రాసుకున్నారు. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? ఒక చిన్న మూమెంట్తో నా మనసు దోచుకున్నారు ఈరోజు మధు. జడ్జెస్, సో ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ రావడం జరిగింది. హలో అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫ్యామిలీసే చాలా మంది జీవితాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మారడం జరిగింది. సో దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. జ్యోతి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీకి? ఇప్పటివరకు నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండేది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఆ ఫీల్డ్ సైడ్ వెళ్ళలేదు. పిల్లలు పెద్ద అయ్యే వరకు నేను వాటి సైడ్ ట్రై చేయొద్దు అనుకున్నాను. నిల్చండి అన్న. ముగ్గురు అమ్మాయిలా? ముగ్గురు. చైతన్య, మాలతి, వరలక్ష్మి. వాళ్ళు ఆ ఏజ్కి వచ్చాక నాకు లాస్ట్ ఒక 5 years నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. మమ్మీ నువ్వు ఇప్పటి నుంచి అయినా ట్రై చేయి, మేము పెద్ద అయ్యాము, ఏం కాదు, ఎవరేమనుకున్నా పర్లేదు, మేము చూసుకుంటామని. సో నా పిల్లలు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఆ టైంలో చందు అనే పరిచయం అయ్యారు ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో నేను అన్నయ్యకి అలా నేను కనెక్ట్ అయ్యాను. అన్నయ్య వాళ్ళకి మాట ఇచ్చారనమాట, జ్యోతి నాకు చెల్లెలు, నాకు మీరు నా కోడలు, నాన్న నేను మమ్మీ చేయి పట్టుకున్నాను, వదిలిపెట్టను, ఒక స్టేజ్ తీసుకెళ్లే వరకు అని. అది ఇప్పటికీ స్టిల్ నిలబెట్టుకున్నారు అన్నయ్య. జ్యోతి, నువ్వు సింగిల్ మదర్ కదా? ఎస్ మేడం. యా, ఐ రిమెంబర్. సింగిల్ మదర్ అండి, ముగ్గురు అమ్మాయిలు మంచిగా చదివించావు. యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ జ్యోతి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీ అమ్మాయిలు పెద్ద అయ్యి ఇప్పుడైనా నువ్వు నీ ప్యాషన్ ని వెతుక్కో, ఐ మీన్ నువ్వు దాంట్లోకి వెళ్ళు అని చెప్పారు కదా. లవ్లీ జాబ్ రా. మిమ్మల్ని చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. కెన్ ఐ సే సంథింగ్? యాక్చువల్లీ బీయింగ్ అ సింగిల్ మదర్ సొసైటీలో అసలు ఈజీ కాదు. ఒక ఆడపిల్లని మీరు రేస్ చేసి అండ్ ఎన్ని మాటలు పడుంటారు. ఐ కెన్ ఫీల్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. అలాంటే చాలా తక్కువ ఉంటారు అలా, బికాజ్ మా మమ్మీ కూడా సింగిల్ పేరెంటే అండ్ నన్ను ఒక్కతే రేస్ చేస్తుంది కాబట్టి. సో యా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్.
ఫ్రూట్స్ అమ్ముకుంటూ 3 అమ్మాయిల్ని పెంచి చదివించావు. ఇప్పుడు నీ ప్యాషన్ కోసం యాక్టింగ్ లేకొచ్చావు. ఎస్ మేడం, ఫ్రూట్స్ మిషన్ కుట్టాను, ట్యూషన్స్ చెప్పాను. లాక్డౌన్లో 3 years ఒక చిన్న రూమ్లో మేము రెంట్ కట్టడానికి కూడా ప్రాబ్లం అయ్యి ఆ టైంలో నేను కిరాణం అంటే సమోసా, ఈవినింగ్ స్నాక్స్ అట్లా మా ఏరియా వరకు చేసుకుంటూ అలా చేసాము. చాలా చేశాను, బట్ ఎక్కడ కూడా ధైర్యాన్ని అనేది కోల్పోలేదు. వాళ్ళకి ఫాదర్ లేరనే లోటు మాత్రం ఎక్కడ చూపించలేదు మేడం ఇప్పటి వరకైతే. యాక్చువల్లీ మమ్మీకి ఆపర్చునిటీ రాకముందు లైక్ చందుమామ దగ్గరికి వెళ్ళినప్పుడు మామ మాకు ఒక మాట చెప్పారు, మీ మమ్మీ బాధ్యత నాది, ఎట్లయినా మీ మమ్మీని స్టేజ్ మీదకి తీసుకెళ్తామని. థ్యాంక్ యూ సో మచ్ మామ, ఈరోజు మీ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాం. చిన్నప్పుడు నేను ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు ఫాదర్ లేరు, నువ్వు ఫాదర్ లేరు కదా, మరి అందరు ఫాదర్స్ వస్తున్నారు, మీ ఫాదర్ ఏరి. నీకెవరున్నారు వెనకాల సపోర్ట్ అని అడిగేవారు. నేను ఈ స్టేజ్ మీద నన్ను ప్రౌడ్గా చెప్పుకుంటా, షీ ఈజ్ మై ఫాదర్. సైడ్ ఎవరైతే ఉన్నారో ఓన్ బ్లడ్ కనెక్షన్, మేము చిన్నప్పుడే డాడీ వాళ్ళ సైడ్ నుంచి సపరేట్ అయిపోయాము. అప్పుడు మా మదర్కి అన్నారు, డాడీ లేరు కదా, తను ఎలాంటి పనులు చేసి పిల్లల్ని పెంచుతుందో అని ఒక మాట అన్నవారు. మేము ఎలా పెరిగామనేది మాకు తెలుసు, కానీ ఈ స్టేజ్ వరకు తను ఇక్కడి వరకు వచ్చినందుకు చందుమామకి థ్యాంక్స్ చెప్తున్నాను. మేమంతా తప్పుగా అయితే ఎప్పుడూ అవ్వలేదు. వాళ్ళందరికీ ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను అంతే. యువర్ ఆన్సర్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్. నాని, మా అమ్మగారు వచ్చారు. మీ అమ్మగారు. నిజంగా నాకు ఈ మాస్ జాతర చూసి చాలా ఆనందంగా ఉంది. నానికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. 10th పాస్ అయిన తర్వాత ఒక్కడే హైదరాబాద్కి వచ్చేసాడు. మేమైతే ఎంతో బాధపడేవాళ్ళం. అయినా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. చందు గారు ఈ అవకాశం ఇచ్చి నిజంగా అందరితో కలిసి ఆ బిడ్డ సంతోషించే భాగ్యం ధన్యత చందు గారు ఇచ్చారు. ఆయనకి నిజంగా నేను చాలా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరిని చూసి కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అమ్మకి? నాకు మా అమ్మే బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా రిజెక్ట్స్ వచ్చాయి, చాలా 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 చోట్ల నన్ను రిజెక్ట్ చేశారు, అంటే హైట్ తక్కువ అని. ఒకనొక టైంలో అయితే అట్లీస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనికిరానని చెప్పేసి బస్సులో నుంచి కూడా దించేశారు అనమాట. ఒక్క విషయం అనే కాదు, దేంట్లో అయినా సరే నేను బాధపడుతూ ఉంటే మా అమ్మాయి నన్ను బాగా పుష్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది అనమాట.
అది పోతే ఇంకొకటి ఉంటుంది, ఇంకా బెటర్ తీస్తాడేమో దేవుడు అని చెప్పేసి. నిజంగా ప్రతి మగవాడు వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా, నా విజయం వెనకాల ఇప్పుడు ఈరోజు ఈ మాస్ జాతర షోలో నేను చేశానంటే నిజంగా నేను సక్సెస్ అయినట్టే. దాదాపు నియర్లీ 10 to 15 years నుంచి నేను ట్రై చేస్తున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి అని చెప్పేసి. మా అమ్మే నా వెనకాల అయితే మా అమ్మే ఉంది. అండ్ అలాగే ఈ అవకాశం ఇచ్చిన చందు అనికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నేను చేస్తానని కల్లో కూడా ఊహించుకోలేదు. చందు అన్న నాకు ఇంతకుముందు సీరియల్లో కూడా అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మాస్ జాతరలో ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. షేక్ గారు, మీ ఫ్యామిలీ, వైఫ్ పిల్లలు వచ్చారు సార్. నమస్కారం అమ్మ. సో మీ హస్బెండ్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆయన చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు, ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూశారు. ఇది ఫస్ట్ అవకాశం కింద భావిస్తున్నానండి. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల నాకు యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది సార్. అయ్యో, ఎప్పుడు చూసినా నాన్న ఎప్పుడు టీవీలో కనిపిస్తావు అనేవాడు సార్. ప్రతిరోజు ఇదే పని ఇంటి దగ్గర. ఇన్ని సంవత్సరాలకి నాకు మాస్ జాతర వల్ల ఒక్క ఛాన్స్ వచ్చింది సార్ ఈ స్టేజ్ రావడానికి. మీరే హీరోనండి. థ్యాంక్ యూ సార్. డాక్టర్, ఎందుకు ఏడుస్తున్నారు? ఒకసారి చెప్పండి, మీ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పండి. నాకు మా బ్రదర్ అంటే చాలా ఇష్టం. యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే నాకు ఇయర్స్ లెక్క పెట్టుకోవాలని కూడా లేదు. తను లేడనేది నా వల్ల కాదు ఎప్పుడు తీసుకోవటం. మాకెవరు సపోర్ట్ లేదు. చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తున్నా. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్విన తర్వాత కూడా మమ్మీకి కాల్ చేసి చాలా మాట్లాడారు, డాక్టర్ చదివించి ఎందుకు ఇవన్నీ అని చెప్పేసినానని. నాకు తను లేనిది నా వల్ల కాదు. Maya, I can relate to your story. Naku ma anna, he passed away. సో నేను కూడా నాకు టీవీలో చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ఏదన్నా చనిపోయిన సీన్ వస్తే ఈవెన్ ఐ కాంట్ టేక్ ఇట్. ఐల్ క్లోజ్ మై ఐస్ బికాజ్ అది ఆల్రెడీ చూసాం కదా. ఈవెన్ ఐ కెన్ ఫీల్ ఇట్. సో ఐ థింక్ వాళ్ళు మనకి ఏంజల్ లాగా అయిపోతారా. They are like our blessings. Yeah, so I can only hug you. మనం ఎంతో మందిని నవ్వేస్తున్నాం. మన వల్ల మన ముందున్న వాళ్ళు, మన ప్రేక్షకులు, పైన ఉన్న దేవుళ్ళు అందరూ కలిసి నవ్వాలి, నవ్వుతూ ఉండాలి. ఇది కదా మాస్ జాతర అంటే. జ్ఞాని భాస్కర్ అన్నదమ్ములు. అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? అమ్మో, ఈ కష్టాలు చాలా హారిబుల్. అసలు ఆ కష్టం పొగడు కూడా రాకూడదే. ఆ కష్టాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని భాస్కర్ ఆన్ స్టేజ్. జరుగువా ఏ పాట ఎందుకు వేస్తున్నావు? మా డాడీ కాదు, డాడీ పాట వేస్తాడు మా అన్నయ్యడు.
మాట వేయలే. నాకన్నా 10 సంవత్సరాలు ముందు పుట్టిండు, కాకపోతే వైట్ హెయిర్ వచ్చేసింది అంతే. ఇంక 30 ఏళ్ళు, నాకు 20 years అంతే. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నేను చిన్నప్పుడు పుట్టంగానే మా అమ్మ అన్నది అప్పటికి ఇంకో కొడుకుని కొందామా అంటే ఇంకో కొడుకుని కందామా అని అన్నది. అప్పుడు మా నాయన ఏమన్నా తెలుసా, వద్దొద్దు ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇంకో కొడుకుని కందాం, ఎందుకంటే 10 సంవత్సరాలు ఎదుగుతా అన్నాడు. ఎదుగుతా అన్నాడు. మా నాయన ఎంత ఎదిగినా మీకు తెలియాలి కదా. నాయనా ఎదిగిన నాయనా. నమస్కారం. ఇది నా కొడుకులు. తిట్టట్లేదు నా కొడుకులు అంటే ఆయన కొడుకులు అని చెప్తుండు. జర మా నాయనకి ఎదుగుదు కదా నాయన. ఎదుగుదల నాయన. చూసినావు 1 2 3 4 ఫీట్లు ఎదిగింది మా నాయన. ఏం చిల్లరగాలరా మీరు? అరే అట్లా అవమానించకపోయి డాడీని. డాడీ నువ్వేం సంపాదించినావు చెప్పానికి? చాలా కష్టపడి మీ ఇద్దరు సంపాదించిన నేను. సరే కష్టపడతా కానీ నాకు డౌట్ నాన్న, మనకి అట్లా తెల్ల చుట్టూ ఎందుకు వచ్చిందానికి? పర్సనల్ ప్రాబ్లం. ఏమన్నా నిలవాలి? ఏం లేదు డొల్లా. నాయన ఏమన్నాడు? నీకు పర్సనల్ ప్రాబ్లం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే మా నాయనకి నోరు తిరగదు, నేను చెప్తా. అది ఐరన్ డిసీజన్ అని ఒకటి ఉంటుంది. ఐరన్ డిసీజన్ కాదురా, నీకు కూడా నోరు తిరుగుతుంది. అది ఐరన్ డిఫిషియన్సీ అను. ఐరన్ డిఫిషియన్సీ. సరిపోయారు ఇద్దరు. నాకు పర్సనల్ ప్రాబ్లం సార్. నీకు అన్ని డాడీ పొడికలు వచ్చినాయి. నువ్వు కూడా కొడుకువే కదరా. డాడీ దగ్గర పెరగాలి, అమ్మ దగ్గర పెరిగినా. అవును నాయన, చిన్న కొడుకునేమో అమ్మ దగ్గర పెంచును, నన్ను ఎందుకు నీ దగ్గర పెంచుకున్నావు? నా ముద్దుల కొడుకు. అబ్బో ముద్దు పెట్టి మూతి ఎంత ముందుకు వచ్చింది చూడు. అదంతా కదా నాయన, ఏజ్ ఇంత వచ్చింది, మరి పెళ్లి సంగతి ఏందో చూడు. నాకు ఇంక ఏజ్ ఏదే నువ్వు ఏజ్ కాదుగా నాన్న. ఇదే ఏమన్నాడు? ఈ ఏజ్ లో నాకు పెళ్లి ఎందుకు అంటున్నాడు? అంత అన్నాడా నాయన? అసలుడే గాని మహానుభావుడు. నాయనా ఇగో మర్యాద చెప్తున్నా, నీ వల్ల నాకు తెల్లెంటకలు వచ్చిన డిసీజన్ అన్న ఏదో ఇంగ్లీష్ లో వచ్చినాయి అవన్నీ. నాకు పెళ్లి కావాలి. నీకు పెళ్లి కావాలంతే కదా. ఇగో నేను సంబంధం చూసిన, ఆ పిల్లని చూసిరా, ఆ పిల్ల ఓకే ఏంటంటే నువ్వు పెళ్లి చేసేసుకోవచ్చు. సరే ఓకే పోయేసిన. నేను రాను, నాకు పని ఉంది. మరి పెళ్లికి పెద్ద ఎవరు ఉన్నాడు కదా? ఎవరు? డాడీ. పెద్ద. అమ్మో చాలా పెద్ద అవి. అట్లుంటది మనతో. ఆడ విన్న తర్వాత ఏం మాట్లాడాలి నాకేం తెలియదు కదా. నేను ఉన్నా కదా. నువ్వు మాట్లాడితే నాకే అర్థం కాదు, వాళ్ళకేం అర్థం అవుతుంది. రాసిస్తావు రాసి. ఓకే పోయిరండి, ఆల్ ద బెస్ట్. దా నాయన పోదాం, దా ఎత్తుకోవాలా. బాబు మీరేనా పెళ్లి చూపులకు వచ్చింది? మేమే అండి. కూర్చోండి. పెళ్లి కూతుర్ని తీసుకురాండి. ఏంది మీరిద్దరు సిగ్గుపడుతారు? ఇద్దరు ఎవరు? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావే? సిగ్గైతుందా? సిగ్గులేని పని సిగ్గైతున్నా, నువ్వు సిగ్గుపడద్దు. ఇది నాయన ఏం మాట్లాడాలి? రాసిచ్చిన మర్చిపోయినా, సారీ. నువ్వు ఇంతకి పెళ్లి చేసుకుంటావు లేదా? ఏం మాట్లాడుతున్నావు? మీరు పెళ్లి చూపులకు వచ్చింది పెళ్లి చేసుకోవడానికే కదా, అట్లా అడుగుతావేంది? ఏంది నాయన అట్లా అంటారు వాళ్ళు? పెళ్ళైన తర్వాత నువ్వు డైవర్స్ ఇస్తావయ్యావా? నన్ను ఏం చేయమంటారు చెప్ప. సువాన పెళ్లి చూపులకు వచ్చి డైవర్స్ అంటే అది కూడా పెళ్లి కాకుండా. నాయన ఏంది వాళ్ళు తిడుతుర్రు? ఇంత ముందుకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే? మీ నాయనకి ఎన్నిసార్లు దొరికినావు? అసలు నువ్వు ఏం రాసినావే? లవర్ లేడంటావా? లవర్ ఉందంటున్నావా? ఏం అడిగినావు? అమ్మ నాకు సంబంధం లేదమ్మా. ఏం అడిగినావు? ఇంకా చూస్తున్నావు? ఏడిపోతున్నావు? పీకి నా విధంగా కొడుతున్నప్పుడు పైన పోతావు. తుండి కదా, భయమైంది.
ఏమైందిరా ఎందుకు ఏడుచు పిల్ల ఓకే పెళ్లి ఫిక్స్ ఏడ ఫిక్స్ ఆయన మొత్తం ఫిక్స్ గోళీలు వేసుకొని అన్ని చెడగొట్టిండు. ఎందుకు ఏమై ఇది చూడు ఏమేమి రాసిండో. అరే గివెందుకు నాశనం నాయన సరదా నీ పెళ్ళానికి సరదాగా వచ్చింది. నువ్వు నాతో ఎందుకు ఆడుకుంటున్నావు నాయన నీ సరదా. సరే పోనీ ఏం పోనీ ఈ పెళ్లి అయితే క్యాన్సిల్ అయింది. నేను యూఎస్ లో ఒక మంచి సంబంధం చూసిన. ఎస్ అమ్మాయితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడు ఫిక్స్ అయింది అనుకో పెళ్లి ఫిక్స్. అంతే ఓకే ఇగో నాయన నువ్వు సరదా గిరదా ఓకేనా. హాయ్ భాస్కర్ వాట్ ఆర్ యు హూ ఇస్ దట్ గట్ లిటిల్ గాయ్ గాయ కాదు నేను మొగోడిని గాయ గేగి అంటావు నన్ను. ఎర్రి పుష్పం. నో భాస్కర్ యు ఆర్ ఏ ఫాదర్ రైట్ యా ఫాదర్ యు గాయ్ యు చీటెడ్ మీ యు లేడీ భాస్కర్. సేమ్ టు యు ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది ఓకే అయిపోయిందా? యు ఆర్ ఆల్రెడీ ఫాదర్. ఏమంటుంది మేడం ఓకేనా సంబంధం అంతా ఓకేనా? ఈస్ ఆల్రెడీ ఫాదర్ టు దట్ కిడ్ లిటిల్ కిడ్. నో టెలింగ్ మీ నో హి ఇస్ నాట్ ఫాదర్. నో జస్ట్ షట్ అప్ యా బై. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. సక్సెస్ ఏడ సక్సెస్ పెట్టేసింది అది. అయ్యో అయ్యా ఏమైంది? అది పెట్టేసింది. ఎందుకు పెట్టేసింది? నీ కొడుకు అనుకుంటున్నాడు డాడీని. చిన్న కథ కదిరిద్యా. ఈ వెనకాల ఏం పీకే పని ఉంది తిరుగుతున్నావు? వాకింగ్ ఇదొక హఠాత్ పరిణామం. నాయన వదిలేయి ఒకటి చెప్తా ఫైనల్. చెప్పు. వెయిట్ చేయి చాందిని. అది తమ్ముడు అంటే నా కోసం దగ్గరుండి ఒక పెళ్లి కూతురు తీసుకొచ్చిండు. నీ కోసంగా ఆ పిల్లని నేను ఒక 2 years నుంచి ప్రేమిస్తున్నా. నీ పెళ్లి అయింది అనుకో నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇక నీ పెళ్లి అయితే లేదు కదా నేను పెళ్లి చేసేసుకుంటా. ఇక దరిద్రుడా ఆయన ఏమంటలేవేంది? జంట మంచిగా ఉంది కాదు ఏదన్నాను నేను తాళి కట్టేస్తున్నా. ఏదన్నా అయ్యో తాళి కడుతురు పెళ్లి అయిపోయి ఏమన్నా చెయ్యే ఏమన్నా ఏంటి ఆశీర్వాదం ఇస్తావేంది? అన్న శాశ్వతం కూడా తీసుకో. మంచిగా ఉండు అగో అటే. ఇగో ఇవే ఏడవద్దని చెప్తా ఊకే. అక్కడ నుంచి వెళ్ళావు. ఎవరు నా కొడుకు. ఇదేంద్రిదా నీ కొడుకా? పెళ్లి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది నాకు. అంటే మా నాయన చూసుకుంటే 2 సంవత్సరాలు అయిందా? అవును ఏడుపు వస్తుందిరా. అట్లుంటది మనతో. ఊకోబెట్టు ఏడిచి. తాత మూతి పాలి అలా ఎవరురా నువ్వు? పాలు డబ్బా పాల మంచి చెప్పు. ట్విన్స్. ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. తీసుకో బావగారు ఓకే పని ఉంది. ఇగో